సినిమా స్టైల్లో కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత దారుణంగా నరికి రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. మృతులిద్దరు కూడా తండ్రి కొడుకులు కావడమే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. కిడ్నాప్ జరిగింది నర్సరావుపేటలో అయితే మర్డర్ జరిగింది మాత్రం బాపట్ల జిల్లాలో. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇదేదో మామూలు మర్డర్ అనుకోవడానికి వీల్లేదు. ఇదంతా పక్కా ప్లాన్తో జరిగింది. బాపట్ల జిల్లాలో తండ్రి కొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. ఓ కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన తండ్రి కొడుకును కిడ్నాప్ చేసిన ప్రత్యర్థులు గొంతులు తెగ నరికి దారుణ హత్యకు పాల్పడ్డారు. ఈ డబుల్ మర్డర్స్ కేసు అటు బాపట్ల ఇటు పల్నాడు జిల్లాల పోలీసులకు సవాల్గా మారింది. బాపట్ల జిల్లా సంత మాగులూరుకు చెందిన వీరాస్వామిరెడ్డి గత కొంతకాలంగా బెంగళూరు స్థిరపడి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే ఈ వీరాస్వామిరెడ్డికి సంత మాగులూరుకు చెందిన గడ్డం అనిల్ కుమార్ రెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీల్లో విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరాస్వామిరెడ్డికి చెందిన చెక్కులను అనిల్ కుమార్ రెడ్డి అద్దంకి ఒంగోలు నరసరావుపేట కోర్టులో కేసు వేశాడు. చెల్లని చెక్కుల కేసులో పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టులో హాజరయ్యేందుకు వీరాస్వామిరెడ్డి ఆయన కొడుకు ప్రశాంత్ రెడ్డి లాయర్ నాగభూషణం బెంగళూరు నుండి నిన్న నరసరావుపేట వచ్చారు. ఉదయం కోర్టుకు వెళ్తున్న వీరాస్వామిరెడ్డి ఆయన కొడుకు ప్రశాంత్ రెడ్డిని స్కార్పియో కారులో వచ్చిన గడ్డం అనిల్ కుమార్ రెడ్డి మరికొంతమందితో కలిసి కిడ్నాప్ చేశారు. అక్కడే ఉన్న స్థానికులు స్కార్పియో కారును వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. కిడ్నాప్ చేసిన తండ్రి కొడుకులు వీరాస్వామిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరు శివార్లోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో గొంతు కోసి దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసులో ప్రధాన నిందితుడు అనిల్ కుమార్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఆర్థిక లావాదేవీల్లో వివాదాలు కారణంగా హత్యలు జరిగినట్టు తెలుస్తోంది. తండ్రి కొడుకుల దారుణ హత్య ఘటన పల్నాడు బాపట్ల జిల్లాల్లో తీవ్ర కలకలం రేపాయి. నేను నిన్న సాయంత్రం ఫ్లైట్కు ఇండిగో ఫ్లైట్కు నేను నా క్లయింట్స్ ఇద్దరు నేను నా బ్రదర్ అడ్వకేట్ రాహుల్ కే అని వాడు మా జట్ల ప్రాక్టీస్ చేస్తున్నాడు. కాబట్టి ఇద్దరు క్లయింట్స్ ప్రశాంత్ రెడ్డి కేవి అండ్ వీరస్వామి రెడ్డి ఇద్దరు వచ్చినాము సార్ ఇక్కడికి. ప్రశాంత్ రెడ్డి కేవి అండ్ వీరస్వామి రెడ్డి. ఏ ఊరు వాళ్ళది? అందరిది బెంగళూరు సార్, వైట్ ఫీల్డ్. ఓకే. ఇక్కడికి వస్తే సార్ ఇక్కడ వచ్చి నైట్ దినేష్ గ్రాండ్లో వచ్చేసినాం సార్. ఓకే. అకామిడేషన్ తీసుకున్నాం సార్. అది తీసుకున్న వెంటనే పొద్దున్నే దేవస్థానానికి పోయి ఇక్కడ పోయి హోటల్లో టిఫిన్ చేస్తామని శ్రీనిధి హోటల్కి పోతే శ్రీనిధి హోటల్ నుంచి అవుట్ వచ్చిన తక్షణ వాళ్ళు ఎవరో ఒక 6 జనం సార్, ఒక 6 మెంబర్స్ వాళ్ళ కార్లో బ్లాక్ కలర్ స్కార్పియో TG 08K2345 అనే కార్లో వచ్చి మా ఇద్దరు క్లయింట్స్ను బలవంతంగా అదంతా వేసుకుని పిలుచుకుపోయినారు సార్. ఇదంతా మేము షౌట్ చేస్తే అక్కడ పోలీసు వాళ్ళంతా ఇన్ఫార్మ్ చేస్తే కార్లు కూడా తప్పించుకుని వాళ్ళు ముందుకు పోయినారంట సార్. తండ్రి కొడుకుల మర్డర్స్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఒంగోలు నుండి అందిస్తారు. శ్రీనివాస్. ప్రస్తుతం బాపట్ల జిల్లా సంతమాగులూరు గ్రామ శివారు వెంచర్లలో తండ్రి కొడుకుల మృతదేహాలు స్థానికంగా కలకలం రేపాయి. అది గమనించినటువంటి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దాని వివరాలు సేకరించగా నరసరావుపేట నుండి తండ్రి కొడుకులు వీరాస్వామిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వారిద్దరిని కూడా అక్కడి నుంచి స్కార్పియో కారులో కిడ్నాప్ చేసి తీసుకువచ్చి ఇక్కడ గొంతు కోసి దారుణంగా కూడా చంపినట్టుగా తెలిసింది. అయితే ఈ కేసు పైన ఇప్పటికే ప్రధాన అనుమానితుడిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ రెడ్డిని అయితే పోలీసులు అరెస్ట్ చేసి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇటు బాపట్ల ఎస్పీతో పాటుగా బాపట్ల పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేర్చుకొని పూర్తి విచారణ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఆర్థిక లావాదేవీల కేసులో చెల్లని చెక్ బౌన్స్ కేసులో ఈ వీరాస్వామిరెడ్డి అతని కుమారుడు ఇద్దరు కూడా నిన్ననే నరసరావుపేట చేరుకొని అక్కడే నివాసం ఉండి ఈ రోజు కోర్టుకు హాజరవడానికి వాళ్ళు వెళ్తూ ఉండగా అదే సమయంలో కాపు కాసి ఉన్నటువంటి 6 వ్యక్తులు బ్లాక్ స్కార్పియోలో వచ్చి వారి ఇరువురిని కూడా కిడ్నాప్ చేసి తీసుకువచ్చి వారిని హత్య చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం ఈ ఇద్దరు కూడా పాతమాగులూరు గ్రామానికి చెందిన వారే. అయితే ఆ గ్రామంలో గతంలో వ్యాక్సిన్ గొడవలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆ గ్రామంలో చిన్న ముఠా పెద్ద ముఠా అనే 2 ముఠాలు ఉండగా అందులో చిన్న ముఠాకు చెందినటువంటి వ్యక్తులుగా ఈ తండ్రి కొడుకులు ఉంటున్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో ఇక్కడ వ్యాక్సిన్ గొడవల నేపథ్యంలో బెంగళూరు వెళ్లి స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడే
ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా వీళ్ళు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వీరికి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో పలు వివాదాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అందులో ప్రధానంగా అదే గ్రామానికి చెందినటువంటి గడ్డం అనిల్ కుమార్ రెడ్డి, రఘురామరెడ్డిలతో కూడా వివాదం ఉన్నట్లు తెలుస్తుంది. ఆ నేపథ్యంలో తండ్రి కొడుకులకు సంబంధించినటువంటి చెక్కులను తీసుకువచ్చి ఒంగోలు, అద్దంకి, నరసరావుపేట కోర్టుల్లో కూడా కేసు వేయడం జరిగింది. అయితే ఈ చెల్లన చెక్కుల బౌన్స్ కేసులో ఈ రోజు తండ్రి కొడుకులు కూడా కోర్టుకు హాజరయ్యేందుకు రావడం జరిగింది. అయితే పక్కా పథకం ప్రకారము ఈ ఇద్దరు కూడా కోర్టుకు హాజరయ్యే సమయం మిగతా విషయాలను కూడా పూర్తి సమాచారంతో ఇద్దరిని కూడా కిడ్నాప్ చేసి వారిద్దరిని దారుణంగా కూడా హత్య చేసినట్టు తెలుస్తుంది. అయితే వీరిద్దరితో పాటు వచ్చినటువంటి వీళ్ళ ప్రైవేట్ లాయర్ నాగభూషణం అయితే ఘటనా స్థలంలో ఉండి వీరిని నాగభూషణం ఈ కేసుకు సంబంధించిన వివరాలతో పాటుగా ప్రధానంగా వీరికి ఆర్థిక లావాదేవీలు ఉన్నటువంటి అనిల్ కుమార్ వివరాలను కూడా పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ ను కూడా ఇప్పటికే నర్సరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అయితే చేస్తూ ఉన్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. శ్రీనివాస్ చెప్పండి, అయితే అనిల్ కుమార్ రెడ్డికి చల్లని చెక్కులు ఇచ్చాడు అంటూ కూడా అటు వీరాస్వామి రెడ్డి ఆరోపించడం జరిగింది. అసలు మొత్తం ఎంతమంది కలిసి ఈ మర్డర్లో పాల్గొన్నారు? వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందా? శ్రీనివాస్, ఈ సంతమాగులూరు మండలంలో జరిగినటువంటి ఈ మర్డర్కు సంబంధించి ఇప్పటికే అనిల్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధానంగా ఈ అనిల్ కుమార్ రెడ్డికి, వీరాస్వామి రెడ్డికి గత కొంతకాలంగా కూడా ఆర్థిక లావాదేవీల్లో తేడాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వీరాస్వామి రెడ్డి అతని కుమారుడికి సంబంధించినటువంటి చెక్కులను అనిల్ కుమార్ రెడ్డి, రఘురామరెడ్డి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఒంగోలు, అద్దంకి, నరసరావుపేట కోర్టుల్లో కూడా వేసినట్లు తెలుస్తుంది. వీటికి సంబంధించి చెక్ బౌన్స్ కేసులో కూడా ఈ రోజు నరసరావుపేట కోర్టులో హియరింగ్ కు హాజరయ్యేందుకు తండ్రి కొడుకులు వాళ్ళ సొంత లాయర్ నాగభూషణాన్ని తీసుకుని కూడా రావడం జరిగింది. అయితే పథకం ప్రకారం వీరిని హత్య చేసేందుకు ప్లాన్ చేసినటువంటి అనిల్ కుమార్ రెడ్డి ముఠాకు సంబంధించినటువంటి 6 వ్యక్తులు TG08K2345 అనే ఒక స్కార్పియో కారులో వచ్చి వీరిని వెంబడించి హోటల్లోకి వెళ్లే సమయంలో వీరిద్దరిని కూడా కిడ్నాప్ చేయడం జరిగింది. అయితే ఉదయం సుమారు 9 గంటల సమయంలో కిడ్నాప్ చేసి అనంతరం వారిని అక్కడి నుంచి వేగంగా కూడా వీరు కిడ్నాప్ చేసి తీసుకొని రావడం జరిగింది. అయితే అప్పటికే లాయర్ వారిని కాపాడంటూ పరిగెత్తినప్పటికీ కూడా ఉపయోగం లేకుండా పోయింది. అయితే మరికొద్దిసేపటికల్లా వారి స్వగ్రామం ఏదైతే ఉందో పాతమాగులూరు గ్రామ శివారులోని ప్రైవేటు వెంచర్లలోనే వారిద్దరిని కూడా గొంతు కోసి దారుణంగా కూడా హత్య చేసి అక్కడ వేసిపోయారు. అయితే ఈ కేసుకు ప్రధానంగా కూడా వారికి ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల కారణమని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం శ్రీనివాస్, వీరిపై ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది? ప్రస్తుతానికైతే వీరికి ఉన్నటువంటి పాతగాడి ఫ్యాక్షన్ గొడవలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ ఫ్యాక్షన్ గొడవల ద్వారా జరిగిందా లేక ఆర్థిక పరమైనటువంటి గొడవల ద్వారా జరిగిందా అనేటువంటి విషయాన్ని అయితే పోలీసులు క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి వచ్చినటువంటి పోలీసులు మరియు డాగ్ స్క్వాడ్ తోటి కూడా చుట్టుపక్కల ప్రాంతాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి హత్య చేసినటువంటి వ్యక్తులలో ప్రధానంగా అనుమానితుడిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి అయితే ఇవి తీసుకుని విచారణ అయితే చేస్తున్నారు. ఈ విచారణలో మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ విషయాల ఆధారంగానే కేసు అయితే నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీనివాస్, అయితే చాలా మంది స్థానికులు చేసేశారు అని మీరు చెప్పడం జరిగింది. అయితే ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారా అక్కడ చూసిన వాళ్ళు కానీ మర్డర్ని? ఇక్కడ మర్డర్ చూసిన వాళ్ళైతే ఎవరూ లేరు. కానీ అతన్ని వీరాస్వామి రెడ్డి అతని కుమారుడు ఇద్దరిని కూడా కిడ్నాప్ చేసే సమయంలో వారి సొంత లాయర్ ఎవరైతే బెంగళూరు నుంచి వాళ్ళ లాయర్ని తీసుకుని వచ్చారో నాగభూషణం వారితో పాటే ఉండడం జరిగింది. అయితే లాయర్ నాగభూషణం వెంటనే తేరుకొని బైక్ పైన వాళ్ళని వెంబడించే ప్రయత్నం కూడా చేయడం మనం విజువల్లో కూడా చూడొచ్చు. అయితే వీరు వెంబడించే ప్రయత్నం చేసినప్పటికీ ఆ స్కార్పియో కార్ అయితే అతనికి అందకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ప్రత్యక్షంగా కూడా కిడ్నాప్ చేసిన వ్యక్తులను ఎంతో కొంత నాగభూషణమే చూశాడు. మిగతా హత్య జరిగిన ప్రాంతం లేదా హత్య జరిగిన దాని తర్వాత గ్రామస్తులు చూసి చెప్పిన తర్వాత కానీ మిగతా విషయం అయితే బయటకు రాలేదు. ప్రస్తుతం అయితే ఈ అంశాన్ని మొత్తానికి సంబంధించి కూడా పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? ప్రధానంగా అయినట్లయితే ఇది పాతమాగులూరు గ్రామం ఏదైతే ఉందో మృతులు ఇద్దరు మరియు నిందితుడిగా భావిస్తున్నటువంటి వ్యక్తి వీరంతా కూడా పాతమాగులూరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు. పాతమాగులూరు గ్రామంలో మొదటి నుంచి కూడా అది ఫ్యాక్షన్ విలేజ్ గ్రామం కావడం, అందులో 2 ముఠాలుగా ఉండి ఆ ముఠాల మధ్య ఎప్పుడూ ఆధిపత్య పోరు కోసం ఒకరినొకరు హత్యలు చేసుకునేటువంటి క్రమం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మృతులు అయితే ఎవరైతే ఉన్నారో వీరు గత కొంతకాలంగా ఊరిని విడిచి వెళ్ళి ఆ బెంగళూరులో కూడా ఆర్థికంగా సెటిల్ అవ్వడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా వీరికి పలువురితో కూడా గొడవలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలపైనే కోర్టు వరకు వచ్చారు. కాబట్టి బెంగళూరులో ఉండేటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల వల్ల వీళ్ళని ప్రధానంగా చంపి ఉండొచ్చని కూడా ప్రస్తుతానికైతే పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం
ఇదంతా కూడా ఒక సినిమా స్టైల్లో జరిగినట్టు తెలుస్తుంది శ్రీనివాస్. అసలు కోర్టు బయట నుంచి కిడ్నాప్ చేయడం అంటే సాహసం అనే చెప్పాలి. అసలు ఎంతమంది కలిసి వచ్చారు, అసలు ఏం జరిగింది అక్కడ, ఇదంతా కూడా ఒక నటనా రీతిలో జరిగింది అన్నట్టు కూడా తెలుస్తుంది. ఏ విధంగా జరిగింది? ప్రస్తుతం మృతులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో కోర్టు హాజరయ్యే నిమిత్తం వాళ్ళ యొక్క లాయర్ని తీసుకొని ముందు రోజుగా అంటే నిన్ననే రావటం, వారు నరసరావుపేటలో ఉండటం కూడా జరిగింది. అయితే వారు రహస్యంగా వచ్చి ఉన్నప్పటికీ వారి వివరాలు వీళ్ళు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ వారిని ఎప్పటికప్పుడు కూడా గమనిస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే వీరు ఉదయాన్నే లేచి దేవుడు కోటప్పకొండ గుడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకుని వస్తారు. అయితే కోర్టు వద్దకు అటెండ్ అయ్యే ముందుగా వీరు టిఫిన్ చేయడానికి ఆ కోర్టు పరిసరాల్లో ఉన్నటువంటి ఒక హోటల్లోకి పోయే నేపథ్యంలో వీరిని వెంటనే ఎప్పుడైతే వీరు అంతా ఫాలో అవుతూ ఉన్నారో వెంటనే వీరిద్దరిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళడం జరుగుతుంది. మొత్తం కూడా సినిమా స్టైల్లోనే చాలా వేగంగా చాలా తక్కువ సమయంలో వీళ్ళిద్దరిని కూడా ఒకేసారి ఇద్దరిని స్కార్పియో వెహికల్లో వేసుకోవడం జరుగుతుంది. అయితే వీరిద్దరిని కిడ్నాప్ చేసేటప్పుడు స్కార్పియోలో మొత్తం 6 వ్యక్తులు ఉన్నట్లుగా 6 వ్యక్తులు ఇందులో పాల్గొన్నట్లుగా కూడా ప్రత్యక్ష సాక్షి అయినటువంటి లాయర్ చెప్తున్నారు. ఎప్పుడైతే 6 వ్యక్తులు కలిసి ఇద్దరిని లోపలికి తీసుకున్నారో వెంటనే వేగంగా కూడా వారి గ్రామం వైపు ఈ కారు వెళ్తాం కూడా స్థానికులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి లాయర్ కూడా గమనించారు. అయితే కిడ్నాప్ చేసిన కొద్ది క్షణాల్లోనే అంటే వారి గ్రామానికి వచ్చి వారి గ్రామ శివారుల్లోనే చంపడాన్ని బట్టి ఇది కొంత ఫ్యాక్షన్ వ్యవహారం కూడా ఉండి ఉండొచ్చని కూడా కొంతవరకు భావిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలతో పాటుగా ఫ్యాక్షన్ కు సంబంధించిన అంశాలు కూడా ఇందులో ఉండొచ్చు అనేటువంటి అనుమానంతో ఆ కోణంలో కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. పల్నాడు జిల్లాలో తండ్రి కొడుకుల దారుణ హత్యకు సంబంధించి సంచలనంగా మారింది అని చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళని కిడ్నాప్ చేసి మొదట కోర్టు బయట నుంచి తర్వాత వేరే దగ్గరకు తీసుకెళ్లి వారిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కు తీసుకెళ్లి అక్కడ దారుణంగా హత్యకు పాల్పడ్డారు నిందితులు. ప్రజెంట్ అనిల్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొక నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ జంట హత్య స్థానికంగా ఉన్న ప్రజలను భయాందోళనకు గురిచేసింది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కిడ్నాప్ జరిగే సమయంలో స్థానికులు కొంతమంది ఆ స్కార్పియో కారును చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళిపోయిన దాంతో ఎవరు కూడా సేవ్ చేయలేకపోయిన పరిస్థితి నెలకొంది.